రైతులు చిన్నబోయి ఉన్నారు, వ్యవసాయ రంగం కుంటుపడి ఉన్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వ్యవసాయ యూనివర్సిటీలలో పరిశోధనల స్థాయి పడిపోయినటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం ఇస్తా ఉంది, పెద్దపీట వేస్తూ ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నికల ప్రణాళికలో రైతులు తీసుకున్నటువంటి ₹1,00,000 లోపుండే ₹1,00,000 వరకుండే పంట రుణాల మాఫీ ఏదైతే ఉందో ఆ హామీని తూచా తప్పకుండా త్వరలోనే అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభ సందర్భంలో నేను ఒక శుభవార్త తెలియజేస్తా ఉన్నాను. ఇది నా సొంత పరిజ్ఞానం కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచంలో 2 ప్రాంతాలు విత్తనాలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. అరిజోనా అనే ఒక ప్రాంతం మీద ఉంది. దానికంటే కూడా మేలైన పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం యావత్తు 10 జిల్లాలు కూడా విత్తనాలు పండించడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రదేశమని వ్యవసాయ శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. అందుకోసం తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఒక విత్తనాలు మాత్రమే పండించేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వ్యవసాయ విద్యాలయం కార్యక్రమాలు విస్తృతపరిచి అక్కడ పరిశోధనలను అత్యధికంగా ప్రోత్సహిస్తామని మనవి చేస్తూ ఉన్నాను. రైతులు అత్యధిక దిగుబడులు సాధించడానికి అధునాతన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం రైతు లోకానికి అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గ్రీన్ హౌస్ టెక్నాలజీ దేశంలో చాలా చోట్ల ఇస్తున్నా మన దగ్గర మాత్రం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం లేదు. పైలట్ ప్రాజెక్టుగా ఒక 1000 ఎకరాలలో అన్ని జిల్లాలలో గ్రీన్ హౌస్ కల్టివేషన్ తీసుకొని 75% సబ్సిడీతో రైతులకు గ్రీన్ హౌస్ పథకాన్ని అందించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అవసరమైన అన్ని పటిష్టమైన చర్యలను ఖచ్చితంగా చేపడతామని ఈ శుభ సందర్భంలో తెలంగాణ రైతు లోకానికి నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం కలలు కన్నట్లుగా గోదావరి కృష్ణా జలాలతో తెలంగాణ భూమిని తడిపి మన తెలంగాణ నేల పునీతం కావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే పథకానికి కట్టుబడి ఉన్నాం. దాని అమలును త్వరలోనే మీరు చూడబోతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా 2 రంగాలలో ఇప్పటికే మనం అద్భుత ప్రగతి సాధించి ఉన్నాం. భారతదేశంలో 1/3 వంతు అంటే 1/3 ఆఫ్ ఇండియా ఫార్మా ప్రొడక్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 1/3 పోల్ట్రీ ప్రొడక్షన్ కూడా దేశంలో 3వ భాగం పోల్ట్రీ ప్రొడక్షన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఈ పరిశ్రమలు అద్భుతంగా విస్తరించాయని నేను సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. పౌల్ట్రీ పరిశ్రమ వారితో, ఫార్మా పరిశ్రమ వారితో త్వరలోనే చర్చలు జరిపి ఈ 2 రంగాలు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున పురోగమించే దిశగా వాళ్ళకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రియల్ ఎస్టేట్ బిల్డింగ్ యాక్టివిటీ హైదరాబాద్లో చాలా పెద్దగా విస్తరించి ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కొంచెం అశాస్త్రీయంగా ఉంది. వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. దీంట్లో 15 నుంచి 20 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తూ ఉంది. కాబట్టి ఈ రంగం యొక్క ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. ఈ రంగాన్ని కూడా సరి అయిన పద్ధతిలో ముందుకు తీసుకుపోవడానికి, మరింత మందికి ఉపాధి సౌకర్యాలు పెంపొందించడానికి పటిష్టమైన చర్యలు రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడి తీసుకోబడతాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.